కొత్తొక వింత పాతొక రోత అని చెప్పేసి కొత్తగా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేసేటప్పుడు అందరికీ కూడా ఆఫీసులకు వెళ్ళడమే ఇష్టం. ఎందుకంటే ఆఫీసు అదొక లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఆఫీసులు. దాంతోపాటుగా అక్కడ పెద్ద క్యాంటీన్లు విశాలంగా ఉంటాయి, అక్కడ రిలాక్స్ అవ్వడానికి విశాలంగా ఉంటుంది. అందులోకి అడుగు పెడుతుంటే ఒక పెద్ద అనుభూతి, మనం ఏదో స్వర్గంలోకి తేలిపోతున్నాం అన్నటువంటిది అట్లా ఉండేది. క్రమంగా అది కాస్త ఒక సైకలాజికల్ ప్రెషర్, అందులోకి వెళ్తుంటే మనం ఏదో అగ్ని ప్రమాదంలోకి వెళ్తున్నాము లేకపోతే మంటల్లోకి నడిచి వెళ్తున్నాము అనేటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. వర్క్ ప్రెషర్స్ పెరిగిపోయిన తర్వాత కరోనా టైంలో కాస్త రిలాక్స్ ఇచ్చి అందరూ ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ చేయమనండి అనేటప్పటికీ ఇంటి దగ్గర కూర్చుని ఆ పని చేయడంలో తృప్తి పడ్డారు. ఆ తర్వాత నిదానంగా ఆయా సంస్థలు ఏం చేసినాయి తెలివిగా, మీరు ఆఫీసులో కూర్చున్నప్పుడు 8 గంటల పనిలో 1-2 గంటల పాటు తినడానికో టీలు తాగడానికో రెస్ట్ దొరుకుతుంటే ఇంట్లో కూర్చున్నోడికి మాత్రం పొద్దునుండి రాత్రి దాకా రెస్ట్ లేకుండా చేశారు. రాత్రిపూట్ల ప్లస్ సెలవు రోజుల్లో కూడా రివ్యూలు లాంటివి పెట్టేసి వాడేశారు. దాంతో మళ్ళీ కార్యాలయాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ వీకెండ్లో ఎలా ఉండటానికి వెళ్ళేదని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి దాంట్లో వాళ్ళు కూడా అట్లాగే ఆస్వాదించారు. అయితే ఇప్పుడు చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఖర్చు తక్కువ కావడం ప్లస్ భోజనాలు అది ఇంటి భోజనాలే అందుతూ ఉంటాం, కుటుంబానికి అందుబాటులో ఉండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రయారిటీ ఇస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఇన్ఫోసిస్ కొత్తగా ఒక ఆప్షన్ పెట్టుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఖచ్చితంగా నెలలో 10 రోజుల పాటు ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందే, మార్చి 10వ తారీఖు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొస్తున్నాం అని ప్రకటించారు. 10 రోజులు అంటే పెద్ద కష్టమేం కాదనుకుంటా.